నమస్తే తెలంగాణలోని నమస్తే తెలంగాణలోని ప్రధాన అంశాలు ఏవి హైలైట్గా నిలిచాయో ఒకసారి చూద్దాం. తెలంగాణలో మరణ మృదంగం, పత్తి రైతు బలవన్మరణం అనే వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణలో చూడొచ్చు. కర్షకుడికి కరెంటు కాటు, తనువు చాలించిన మరో రైతన్న, ఆటో డ్రైవర్ ఆత్మహత్య, బెట్టింగ్కు యువకుడు బలి అంటూ తెలంగాణలో మరణ మృదంగం అనే హెడ్లైన్ తోటి నమస్తే తెలంగాణలో వార్తనైతే మనం చూడొచ్చు. ఊరుకో దారుణం, పూటుకో విషాదం, కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు అతలకుతలం అవుతున్నాయి, హామీల మాయలో దగాపడిన వర్గాలు అనేకం అంటూ ఈ వార్తనైతే తీసుకోవడం జరిగింది. ఇక పైపైనే పైలట్, ఎంపిక చేసిన గ్రామాల్లోనూ పథకాల అమలు 100% అబద్ధం, సీఎం మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఎక్కడి గొంగలి అక్కడే అంటూ ఒక వార్తనైతే నమస్తే తెలంగాణలో ప్రధాన అంశంగా మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి తీసుకోవడం జరిగింది. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఎక్కడి గొంగలి అక్కడే అంటూ 2 నెలలు గడిచిన ప్రొసీడింగ్స్కే పరిమితం, రిపబ్లిక్ డే రోజున 4 పథకాల ప్రారంభం, 100% అమలు చేస్తామంటూ గొప్పలు, జాడలేని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెరటి గ్రామాల్లో అంతని ఆత్మీయ భరోసా, హడావుడి హామీలు, ఆరబట్టు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. 6 గ్యారంటీలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాలను తక్షణం ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆరంభ సూరత్వంగానే మిగిలిపోయింది. మండలానికి పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ పల్లెల్లో 4 పథకాలను 100% అమలు చేస్తున్నప్పటికీ 2 నెలలు దాటిన ఆ పథకాలు ఇంకా ప్రొసీడింగ్స్ దాటలేదు, ఆ దశను దాటలేదు అంటూ ఈ వార్తనైతే ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి వార్తనైతే మనం చూడవచ్చు. ఎగుమతి అధోగతి, చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు, 1948 నాటికంటే దిగువకు దేశీయ వాటా అనే వార్తను కూడా మనం ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. స్వాతంత్ర కాలం నాటికి 2.2%, ఇప్పుడు కేవలం 1.6%. బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ ఎగుమతుల పతనం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 35,567 కంపెనీలు మూత, మేక్ ఇన్ ఇండియా జోకుగా మారిందంటూ విమర్శల వెల్లువ అనే వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. సుంకాలపై వెనుకంజ, ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు తలొగ్గిన మోడీ సర్కార్, దిగుమతులపై సుంకాలను తగ్గించే యోచనలో ప్రభుత్వం, రేపు మాపో కేంద్రం ప్రకటన, సమీపిస్తున్న ఏప్రిల్ 2 గడువు అంటూ సుంకాలపై వెనుకంజ అంటూ ఇక్కడ వార్తనైతే నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. ట్రంప్ భారత్ తోటి మాకు సత్సంబంధాలు ఉన్నాయి, భారత్ అంటే మాకు భారత్ తోటి ఎలాంటి వివాదాలు లేవు, కానీ సుంకాలు మాత్రం భారతదేశం మాత్రం సుంకాలను భారీగా టారిఫ్లను విధిస్తుంది. భారత్ కనుక ఇలాగే ఎప్పటికీ సుంకాలను విధిస్తూ ఉంటే మేము కూడా సుంకాలను భారీ మొత్తంలో టారిఫ్లను పెంచక తప్పదు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన వార్త అయితే మనం చూడొచ్చు గతంలో. అయితే దానికి సంబంధించి ట్రంప్ టారిఫ్ నిబంధనలకు తొలగిన మోడీ సర్కార్ అంటూ ఈ వార్తను ఇక్కడ నిన్న హైలైట్గా నిలిచిన వార్తనైతే మనం చూడొచ్చు. ఇక ఉల్లి రైతుల అరిగోస, దిగుబడి పెరిగిన దక్కని లాభం, ఎగుమతులపై సుంకాలే కారణం, మోదీ సర్కారుపై రైతుల ఆగ్రహం, ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం, వచ్చే నెల 1 నుంచి ఆంక్షల ఎత్తివేత, గోల్డ్ బాండ్ల గుదిబండ, కేంద్రం అవగాహన లోపం ఫలితం, బంగారం ధర అంచనాల్లో వైఫల్యం, గుదిబండగా సావరిన్ గోల్డ్ బాండ్స్, ఖజానాపై 1.12 లక్షల కోట్ల భారం, రిస్క్లో రిజర్వ్ బ్యాంకు హామీ అంటూ మరో వార్తని ఇక్కడ మనం చూడవచ్చు నమస్తే తెలంగాణలో. ఇక అనర్హత విచారణలో జాప్యం ఎందుకు, పార్టీ ఫిర్యాదుల వార్షికోత్సవం చేసుకుంటున్నారా అంటూ సుప్రీంకోర్టు ఘాటి వ్యాఖ్యలు చేసిన ఆ వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా మనం హైలైట్గా చూడొచ్చు. బాబాసాహెబ్కో ఎన్నాలి బంధనం అంటూ కేటీఆర్ నిన్న లోక్సభలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలని మనం చూడొచ్చు. భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాల, దాని టూరిజం సర్క్యూట్లో చేర్చలేదు ఎందుకు అంటూ వారు వ్యాఖ్యానించిన వార్తలను మనం చూడొచ్చు. బీఆర్ఎస్ సహాయంలో సాంస్కృతిక పునర్జీవం, తెలంగాణ భాష యాసకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఉద్యమ బిడ్డలు, కాపులను చట్టసభలకు పంపిన, ఫార్ములా ఈ రేసు రద్దుతోనే టెస్లా వెనక్కి వెళ్ళింది, ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టిన కేటీఆర్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. అసలు కేటీఆర్ ఇంకా ఏమేమి మాట్లాడిందంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళాలు వేశారని, అంబేద్కర్ను ఎందుకు బందీగా ఉంచుతున్నారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీసిన పరిస్థితి. ఈ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్ 14న వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి
అంబేద్కరిస్టులు వస్తున్నారు, అప్పుడైనా తీస్తారా లేదా అంటూ ఘాటి వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆ వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. అప్పుల చిట్టాలో చిట్ట చివరన రాష్ట్రాల అప్పుల్లో 24వ స్థానంలో తెలంగాణ నిలిచిందంటూ నమస్తే తెలంగాణలో ఇదొక ప్రధాన అంశంగా మెయిన్ హెడ్డింగ్ తోటి చూడొచ్చు. ఎన్నేళ్ల తెలంగాణ మాసం 4,42,298 కోట్లే. జిఎస్డిపిలో రుణ సమీకరణ కేవలం 26.2%, తక్కువ రుణాలు తీసుకున్న రాష్ట్రంలో 5వ స్థానం. 15 నెలల కాంగ్రెస్ సర్కారు అప్పు 1,00,000 కోట్లు. లోక్సభకు వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్ప అయిందనే కాంగ్రెస్ ప్రచారం తప్పని మరోసారి తేటతలమైంది అన్న వార్తను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక బీసీల నడుమ సర్కారు చిచ్చు, మొదటి నుంచి కొన్ని వరకు కలిగే ప్రోత్సాహం, ఏకపక్షంగా ఇంటింటి సర్వే, రిజర్వేషన్ల ఫైనల్ నిబంధనలేవి పాటించలేదన్న మేధావులు, 42% రిజర్వేషన్ల చట్టరూపం దాల్చకముందే అంటూ ఈ వార్తను బీసీల నడుమ సర్కారు చిచ్చు అనే వార్తను మనం చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక వీటితో పాటు నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు ట్రెండింగ్గా నిలిచాయనే వార్తలను కూడా ఒకసారి చూద్దాం. దండకారణ్యంలో మరోమారు తుపాకీ అయితే గర్జించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందినారు. ఇక మృతులు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ వెంకటేశ్వరరావు సారయ్య ఉన్నారు. 55 ఏళ్ల వయసున్న సారయ్య స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి. అయితే సారయ్య అంగరక్షకులు పండ్రు ఆత్ర, మన్ను బార్స కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన పరిస్థితి. మరో 2 మావోయిస్టులు చనిపోయారనే ప్రచారం జరుగుతున్న పోలీసులు అయితే ఇప్పటివరకైతే నిర్ధారించలేదు. అయితే సారయ్య, పండ్రు, మన్ను మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లుగా తెలుస్తున్నాయి. 2 జిల్లాలకు చెందిన సుమారు 500 మంది డిఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ కూంబింగ్ నిర్వహించిన సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించిన పరిస్థితి. ఇక సుధాకర్పై 25 లక్షల రివార్డు ఉన్నట్లుగా తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 100 మంది నక్సల్స్ మృతి చెందినట్లుగా వివరించారు పోలీసులు. ఇక దీంతో పాటు నిన్న సోషల్ మీడియాలో ఇంకొక వార్త, రాజేంద్ర ప్రసాద్కి సంబంధించిన వార్త ఒకటైతే వైరల్గా మారింది. క్రికెటర్ డేవిడ్ వార్నర్కు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారంటూ కూడా నిన్న ఒక వార్త అయితే హల్చల్ చేయడం చూసాం. అసలు డేవిడ్ వార్నర్కు రాజేంద్ర ప్రసాద్ ఏమని క్షమాపణ చెప్పిండు, అసలు డేవిడ్ వార్నర్ను రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు అనే వార్తనైతే ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. డేవిడ్ వార్నర్పై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని అన్నారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వార్నర్పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపాయి. దీనిపై రాజేంద్ర ప్రసాద్ వివరణ అయితే ఇచ్చారు. వార్నర్పై ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, అందుకు వార్నర్కు క్షమాపణలు చెబుతున్నట్లుగా తెలిపాడు రాజేంద్ర ప్రసాద్. ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియోను విడుదల చేశారు. అయితే రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వార్నర్ను రాజేంద్ర ప్రసాద్ సరదాగా కామెంట్ చేశారు. కానీ అందులో రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకరమైన పదాన్ని వాడారంటూ నిన్నటి నుంచి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాజేంద్ర ప్రసాద్పై చాలామంది సీరియస్ అయ్యారు. ఆయన సరదాగా మాట్లాడినప్పటికీ ఆ విధానం కరెక్ట్గా లేదని చాలామంది అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలు ట్రోల్కు గురికావడంతో రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఒక వీడియోనైతే విడుదల చేశారు. డేవిడ్ వార్నర్ అన్న, ఆయన క్రికెట్ అన్న తనకు ఇష్టమని, అలాగే తమ సినిమాలంటే డేవిడ్ వార్నర్కు ఇష్టపడతారన్నారు. తమ మధ్య మంచి రిలేషన్ ఉందని, అయితే నిన్నటి తన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చారు. డేవిడ్ వార్నర్ను క్రికెట్ అడవయ్య అంటే డాన్సులు వేస్తున్నాడు, మామూలుడు కాదండి వీడు, ఏం వార్నరు బి వార్నింగ్ అంటూనే రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర పదాన్ని ఉపయోగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్నర్పై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన తీరు బాగోలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే రాజా సింగ్కి సంబంధించిన వార్త కూడా నిన్న ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. కొన్నాళ్ళుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఆయన ఎప్పటికప్పుడు
బయటపెడుతున్న పరిస్థితి. ఆయనపై జరుగుతున్న కుట్రలను సైతం బహిర్గతం చేస్తున్నారు. ఆయన ఏ ఒక్క నేత కనీసం స్పందించడం లేదు. తాజాగా మరోసారి ఆయన హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి. బీజేపీలో తనను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాజాసింగ్. తనపై పీడీ యాక్ట్ నమోదు కావడానికి, జైలుకు పంపించడానికి మా పార్టీ నేతలే కారణమని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. పార్టీలో కొందరు నేతలు పోలీసులతో కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో ఓ పోలీస్ అధికారి తనతో చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సదరు ఎమ్మెల్యే రాజాసింగ్కు మద్దతుగా ఉన్న అన్న ఎవరని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు ఆయన మద్దతు ఇవ్వలేదన్నారు. పెద్దన్న ఇప్పుడు ఎటువైపు ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు రాజాసింగ్. రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా అయితే మారాయి.